అందరికీ జై హింద్. అమెరికా రష్యాపై ఎకనామిక్ శాంక్షన్స్ అనౌన్స్ చేస్తుంది. దానికి అగేన్స్ట్గా రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఒక స్టేట్మెంట్ జారీ చేశారు. తను ఏమంటారంటే యుఎస్ ఈజ్ అవర్ ఎనిమీ. పుతిన్ అండ్ మెడ్వెడేవ్ స్లామ్ ట్రంప్ ఆఫ్టర్ న్యూ యుఎస్ శాంక్షన్స్. వావ్, రష్యా విల్ నెవర్ బో డౌన్ టు ప్రెషర్. అంటే రష్యా హిస్టరీలో కానీ వాస్తవంలో కానీ ఫ్యూచర్లో కానీ ఎప్పుడూ ఎవరికి తల వంచలేదు అండ్ మేము వంచము అని చెప్పేసి చెప్తున్నారు. నువ్వు శాంక్షన్స్ మా మీద బిగించవచ్చు, కానీ మీ శాంక్షన్స్కి భయపడి నేను చేయాల్సింది నేను ఖచ్చితంగా చేసే తీరుతాను, నీ శాంక్షన్స్కి భయపడను అని చెప్పారు. అదే కాదు, ఇన్ఫ్యాక్ట్ పుతిన్ సేస్ రష్యా విల్ నెవర్ బౌ డౌన్ టు యుఎస్ ప్రెషర్, వార్న్స్ ఆన్ మిజైల్స్. ఈ మిజైల్స్ వార్నింగ్ ఏంటో చెప్తాను, బట్ దానికన్నా ముందు పుటిన్ టోల్డ్ రిపోర్టర్స్ దట్ యుఎస్ అండ్ వెస్టర్న్ శాంక్షన్స్ వేర్ అన్ఫ్రెండ్లీ అండ్ విల్ హ్యావ్ సర్టన్ కాన్సిక్వెన్సెస్ బట్ దే విల్ నాట్ సిగ్నిఫికెంట్లీ అఫెక్ట్ అవర్ ఎకానమీ. ఆయన ఏమంటున్నారంటే మీరు విధించిన శాంక్షన్స్ వల్ల నాకు కొంచెం ఆర్థికంగా నష్టం రావచ్చు, కానీ నేను దానికి భయపడను అండ్ మీరు చేస్తుంది ఇది అన్ఫ్రెండ్లీ మూవ్ అనేసి మాట్లాడుతున్నారు. ఇదే సందర్భంలో ఆయన కొన్ని మిజైల్స్ గురించి కూడా మాట్లాడారు. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే యుక్రెయిన్ చాలా నెలల నుంచి అమెరికాకి ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటుంది, ఇన్ఫ్యాక్ట్ లాబింగ్ చేస్తుంది ఒక మిజైల్ కోసం. ఆ మిజైల్ పేరు టొమహాక్ మిజైల్ అన్నమాట. ఈ మిజైల్ షిప్ నుంచి సబ్మెరీన్ నుంచి లాంచ్ చేయొచ్చు అండ్ ఇది ఒక క్రూజ్ మిజైల్. క్రూజ్ మిజైల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్త్ సర్ఫేస్ అనుకుందాం, ఇది అర్త్ సర్ఫేస్. సాధారణంగా మిజైల్స్ ఎప్పుడైనా సరే ఒక బ్యాలిస్టిక్ పాత్ని ఫాలో అవుతాయి. దీన్ని బ్యాలిస్టిక్ పాత్ అంటారు, దీన్ని పారాబోలిక్ పాత్ అని కూడా అంటారు, పారాబోలిక్ పాత్. కానీ ఇంకొక రకమైన మిజైల్ ఉంటుంది, అది భూమికి ప్యారలల్గా అంటే చాలా దగ్గరలోనే ఎక్కువ హైట్ వెళ్లకుండా భూమికి ప్యారలల్గా ప్రయాణం చేస్తుంది. దీన్ని క్రూజ్ మిజైల్ అంటారు. సో చాలా నెలల నుంచి యుక్రెయిన్ వాళ్ళు అమెరికా దగ్గర ఉన్న టొమహాక్ అనే క్రూజ్ మిజైల్ మాకు కావాలి అని అడుగుతున్నారు. ఈ టొమహాక్ క్రూజ్ మిజైల్ దీన్ని లాంగ్ రేంజ్ మిజైల్ అంటారు. ఈ లాంగ్ రేంజ్ మిజైల్ ఎందుకంటే దీని డిస్టెన్స్ 1250 నుంచి 2500 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు ఈ క్రూజ్ మిజైల్ వెళ్ళగలదు. దీని స్పీడ్ వచ్చేసి దాదాపు 880 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళగలదు. అంటే ఏంటి, ఇది ఒక సబ్ సానిక్ క్రూజ్ మిజైల్, అంటే మన సౌండ్ కన్నా తక్కువ వేగం అన్నమాట. ఏదైనా 1200 దాటితే దాన్ని సూపర్ సానిక్ అంటారు, కానీ ఇది 1200 కిలోమీటర్స్ దాటలేదు కాబట్టి దీన్ని సబ్ సానిక్ క్రూజ్ మిజైల్ అంటారు. సో రష్యా వాడు ఏమంటున్నాడంటే అమెరికా వాడికి, నువ్వు ఈ టొమహాక్ క్రూజ్ మిజైల్ కానీ యుక్రెయిన్కి ఇచ్చేవంటే కాన్సిక్వెన్సెస్ చాలా పెద్దగా ఉంటాయి అంటున్నాడు. అంటే ఏంటి, నేను ఖచ్చితంగా యుక్రెయిన్ మీద పెద్ద దాడే చేస్తాను అని అమెరికాకి భయపెట్టడం జరిగింది. సో ఇది రష్యా పొజిషన్ అన్నమాట. ఎంత ధైర్యంగా ఆ దేశము అమెరికా శాంక్షన్స్ విధిస్తున్నా సరే భయపడకుండా మేము మీ శాంక్షన్స్కి లొంగము, మీ శాంక్షన్స్కి భయపడము అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇది రష్యా అమెరికా ఎదురు నిల్చొని చూపించే ధైర్యము బలం కూడా. ఈ రష్యా చూపిస్తున్న ఈ ధైర్యంపై మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.